తన చిన్నప్పుడు దివినేని తిరిగి వచ్చిన జలకన్యలో ఉండేది. ఇప్పుడు చంద్రముఖిలో తయారైంది. రీజన్ ఏంటంటే కళ్ళ ముందు వద్దొద్దంటున్న మొబైల్ చూసుకుని ఉండేది. ఇప్పుడు కళ్ళంతా డార్క్ సర్కిల్స్ ఉండటం, ఫొటోస్ బాగా రావట్లేదని అంటే దెబ్బకు ఫోన్ చూడడం మానేసింది. ఇప్పుడు అన్ని జనరేషన్ పిల్లలు మొబైల్స్ లో మునిగిపోతున్నారు. వద్దొద్దంటున్న కళ్ళ ముందు వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు. లాస్ట్ పేరెంట్స్ చెప్పినా కూడా వినట్లేదు. అంతగా కావాలంటే టీవీలోనే యూట్యూబ్ కనెక్ట్ చేసి ఇచ్చేయండి, వాళ్ళే చూసుకుంటారు హ్యాపీగా. మా ఆనందం పొద్దుటిన సూర్యుడిలాగా అస్తమించిన చంద్రుడిలాగా ఉంటది. హలో బ్యూటిఫుల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలకనంద గ్యాంగ్స్టర్ స్టోరీ బాగుందా? ఆ స్టోరీ చాలా చిన్న స్టోరీ, ఇంకా కవితలు డైలాగ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే అదొక పిచ్చి స్టోరీ నాకు అనిపిస్తుంది. దాని గురించి వదిలేద్దాం, జీడీసీ బ్లాగ్స్ గురించి చెప్పుకుందాం. జీడీసీలో నాకు ఇష్టమైన అమ్మవారి పేర్లు అవి. స్టార్టింగ్ లెటర్స్ సెట్ చేసి జీడీసీ బ్లాగ్స్ అని పెట్టుకున్నాను. జీడీసీ అంటే ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి అలకనంద గ్యాంగ్స్టర్స్ అని పెడుతున్నాను. ఒక బుక్ పైన పెండ పెట్టి రాస్తే ఇన్ని డైలాగ్స్ ఇంకా కవితలు వచ్చాయి. అలకనంద గ్యాంగ్స్టర్స్ కి యూజ్ అవుతుందని వీడియో చేశాను. ఇంకా చెప్పాలి అంటే బీటెక్ హాస్టల్లో కోమలి అనే ఫ్రెండ్ కోసం ఒక పేజ్ అంత కవితలు నాకు తెలియకుండానే రాసేసాను. ఆ కవితలు చూసి ఆ పిల్ల ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందని పేపర్ తీసి చదివితే అసలు ఇన్ని డైలాగ్స్ తో కూడిన కవితలు నేనే రాశానా అని వెంటనే పేపర్ ఇచ్చేసి మా రూమ్కి వెళ్ళిపోయాను. దాంతో పాటే నా బీటెక్ లైఫ్ సగం చదువుతోనూ, సగం కరోనాతోనూ, సగం భయం టెన్షన్స్ తోనూ, ఇంకో సగం హాలిడేస్ వస్తే ఇంటికి వెళ్ళిపోవడంతోనే అయిపోయింది. అందులో ఎంజాయ్మెంట్ ఒక 10 to 15% మాత్రమే. నాతో పోల్చుకుంటే మిగతా వాళ్ళు బీటెక్ లైఫ్ ని 80% వరకు ఎంజాయ్ చేసి ఉంటారు. అది నా కర్మ అనుకోవడం తప్ప ఏం లేదు. ఇంతటితో వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.